అనంతపురం వేదికగా రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు నవంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో రెవెన్యూ ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్ల సహకారంతో క్రీడలను ఉత్సాహంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పని ఒత్తిడితో ఉండే రెవెన్యూ ఉద్యోగులకు ఈ క్రీడా ఉత్సవాలు మానసిక, శారీరక ఉల్లాసాన్నిస్తాయంటున్న రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి మాలలతో మా ప్రతినిధి కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు నిరంతరం కూడా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నట్టు చాలా బిజీగా ఉంటారు. అయితే వాళ్ళకు కూడా కాస్త రిలాక్స్గా ఆట విడుపుగా ఉండాలన్నట్టు ఏదైతే క్రీడలు అనేది మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దాంతో అనంతపురం నగరంలో ఒక పెద్ద ఎత్తున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున క్రీడలు అనేది నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, యాక్చువల్గా క్రీడలు అనేది చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి, అంటే ఒక టానిక్ లాగా ఎనర్జీ కూడా ఇస్తాయి. ఆ సందర్భంలో మీరు పెడుతున్నారు, అవి అభినందనీయం. ఇంకా ఏంటి కార్యక్రమాలు ఏమని నిర్వహిస్తున్నారు? సో ముందుగా నా పేరు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాము. సో ఈ క్రీడలు మీరు చెప్పినట్లుగానే ప్రతి ఉద్యోగికి మానసిక ఉల్లాసంతో పాటు కొంత వాటిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యం బయట పెట్టుకునేదానికి కానీ, లేదా ఒక సంతోషకరమైనటువంటి 3 రోజులు 4 రోజులు ఆనందాన్ని అందరూ ఒకరితో ఒకటి సంతోషాన్ని పంచుకోవటం, అలాగే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వీళ్ళ ప్రాంతాల్లో చర్చించుకోవడానికి ఒక మంచి అవకాశం. మరి అటువంటి క్రీడలు 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో నిర్వహించటం, దానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించటం గత దశాబ్దాలుగా వస్తుంది. అందులో భాగంగానే 6వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్ని గుంటూరులో 2022లో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. తిరిగి 7వ స్థాయి రాష్ట్ర క్రీడల్ని మరి ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం మేరకు అనంతపురం పట్టణంలో, అంటే ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతంలో ఆ వెసులుబాటు ఎక్కడ చేస్తానికి సౌకర్యవంతంగా ఉంటుందనేది మరి అన్ని జిల్లాలు వెతికితే కేవలం మరి ఒక అనంతపురంలో, అది కూడా ఆర్డిటి అనేటువంటి ఒక సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఉన్నందువల్ల అక్కడ మాత్రమే చేసేదానికి అవకాశం కుదురుతుంది. సో ఇప్పటివరకు వైజాగ్, గుంటూరు బాగా సౌకర్యవంతంగా ఉండేది. అక్కడ ఎక్కువ సార్లు వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో మొన్న గుంటూరు కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చాలా చక్కగా చేశాం. తిరిగి ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతంలో మరి అది కూడా అనంతపురం జిల్లా నాయకత్వం కానీ, అదేవిధంగా అనంతపురంలో మరి అధికారులందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు వచ్చి నిర్వహించాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి గత 3 రోజులుగా ఇటు గౌరవ మంత్రివర్యులు కానీ, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, గౌరవ ఎమ్మెల్సీలు కానీ అందరినీ కూడా దాదాపుగా 70-80% అందరినీ కూడా కలిసి వారందరితో కూడా వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క క్రీడల నిర్వహణలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని 26 జిల్లాలతో జరపటం మొట్టమొదటిసారి. ఇక్కడ ఇదివరకు అంతా కేవలం 13 ఉమ్మడి జిల్లాలుగానే జరిపేవాళ్ళం. సో 26 జిల్లాలుగా ఇప్పుడు జరుపుతున్నాం మొట్టమొదటిసారిగా ఇక్కడ. అలాగే మా హెడ్ ఆఫీస్ నుంచి ఒక యూనిట్, 27 కంటింజెంట్లు మరి రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అందరూ కలెక్టర్లు కూడా వీలైన త్వరగా కంటింజెంట్లు అందరినీ, అంటే అక్కడక్కడ జిల్లాల్లో స్పోర్ట్స్ నిర్వహించి వాళ్ళు సెలెక్ట్ చేసి మరి 60 మంది జిల్లా చొప్పున ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో వాళ్ళందరితో అద్భుతంగా ఈ యొక్క క్రీడల నిర్వహణలో విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా రెవెన్యూ సంఘాలు అంటే అనంతపురం, సత్యసాయి 2 ఉమ్మడిగా కలిసి చేస్తున్నటువంటి నిర్వహణ ఇది. కాబట్టి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మీరు స్వతహాగా సంగీత ప్రియులు, పైగా మంచి గాయకులు కూడా. మీ గురించి జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ భుజస్కంధాల పైన కూడా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు రెండే చెప్పారు, స్పోర్ట్స్ పర్సన్ లేదు. ఐఎమ్ ద ఛాంపియన్ ఆల్సో, టెన్నిస్లో ఛాంపియన్ లాస్ట్ బట్ 1 దాంట్లో. దాదాపుగా గచ్చిబౌల్లో 2005 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా నేను అన్ని దాంట్లో కూడా పాల్గొంటున్నాను. అయితే మీరు చెప్పినట్లుగా ఈరోజు అనంతపురంలో జరపడం అనేది ఒక గౌరవం మనకు. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే జిల్లా యంత్రాంగం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కలెక్టర్ గారు, జేసీ గారు వారి లీడర్షిప్లోనే ఇదంతా జరుగుతుంది. ఫండ్ అదంతా కూడా, ప్లానింగ్ అదంతా ఎవరిథింగ్. సో వారు మాకు మార్గనిర్దేశం చేస్తారు. కాకపోతే దాంట్లో ఉండి నేను అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉంటుంది. కనుక ఇది మోరల్లెస్ ఒక రకమైన నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్. అయితే మాకు గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ దీని ముందు చేసిన వారి దగ్గర నుంచి మాకు ఏ విధంగా చేశారో అదంతా మాకు ఈరోజు
వారు మంచిగా ఇవి మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని మేము పట్టుకొని ఈరోజు ఈ జడపడంలో పెద్ద ఇబ్బందులు అయితే లేవు. ఇక మీరు చెప్పినట్లుగా రెవెన్యూ ఉద్యోగస్తులు ఈరోజు దాదాపుగా 40 సంవత్సరాలకు నుంచి నేను ఈ యొక్క క్రీడల్లో కూడా ఉన్నాను. ఇటీవలే మీరు చెప్పిన సంస్కృతంలో పాటలు అదేవిధంగా రంగస్థలంలో కూడా ప్రవేశించడం జరిగింది. ఇది మాకు ఒక అవకాశం. ముఖ్యంగా 2 రోజుల క్రితమే నేను అన్ని టెస్టులు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా బీపీలు షుగర్లు ఏమీ లేవు, 0. సో దానికి ఒక్కటే కారణము మొదటి నుంచి నేను ఆ యొక్క క్రీడలను పట్టుకొని ఉండటం, అదేవిధంగా ఆనందంగా గడిపేదానికోసమే అయింది. దీన్ని మీ ద్వారా కోరేది ఏంటంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఒత్తిడికి గురి అవుతున్నాము. దాన్ని అధిగమించే ఒకే ఒక సాధనం ఏంటంటే ఈ రెండే, మనకు క్రీడలు మరియు సంస్కృతం. దయచేసి ఇది మంచి కార్యక్రమము. అందరూ కూడా 26 జిల్లాలకు సంబంధించిన వారు, అదేవిధంగా CCLAకి సంబంధించిన 27 యూనిట్స్ కూడా దయచేసి అందరూ కూడా పాల్గొనండి. మేము రెడీగా ఉన్నాము. అంటే నిన్ననే మా మిత్రుడు చెప్పడం జరిగింది, తహసీల్దార్, అనంతపురం అనేది ఈరోజు అభివృద్ధిలో ముందుకు పోయేదానికోసమై సీఎం గారు అంతా ఉన్నారు. మేము కూడా ఈ ఆటల ద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేదానికి కూడా మేము ముందుంటామని, ఆదరణలో ముందుకు ఉంటామని, అభిమానం చాటేదానికి ముందుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, తప్పకుండా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా విజయవంతం కోసమే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని, ముఖ్యంగా మా అన్న ఉన్నాడు, బొప్పరాజు గారు ఉన్నారు, అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా విజయవంతం కోసం కూడా అందరికీ కూడా, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీలాంటి వారి అందరి సహాయ సహకారాలు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మీరు చెప్తున్నది ఏదైతే దాదాపుగా 23 జిల్లాల నుంచి ఎటువంటి తారతమ్యం లేకుండా చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి రెవెన్యూ ఉద్యోగం వరకు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే ఈ కార్యక్రమం. కాబట్టి ఇందులో ముక్కులు కూడా పాల్గొనే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఒక రాయలసీమ చరిత్రలోనే ఒక మరుపురాని, ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేనట్టయితే మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.